మీరు జరిగించేవాడు తండ్రి ప్రభా. సమాధాన కర్తగు దేవా, అయ్యా నీకే స్తోత్రం. దేవా మీకే స్తోత్రం. దేవా మీకే స్తోత్రం. ఈ బలం మీది ప్రభా, ఈ శక్తి మీది ప్రభా. అయ్యా నా ప్రభా, ఈ నాని ప్రభా, నీళ్లు నాని ప్రభా, జలమును ద్రాక్షరసంగా మార్చిన దేవాదుడు కనాను విధులు ఆయన మొట్టమొదట అభిషేకము. అది ఒక బ్లెస్సింగ్. అది ఒక అనేక జనాలు చెప్పుకునేలాగా అది ఒక మిరాకిల్. ఎవ్వరు కనివిని ఎరగండి. నీటి మీద జీవం ఉన్నదామె. అయ్యాన ప్రభా, ఈ జీవం మేము తీసుకుంటుండగా ఎలాంటి బలహీనత ఉన్నా, ఎలాంటి రోగం ఉన్నా, ఎలాంటి బంధకులు ఉన్నా, ప్రతి ఇంటిని, ప్రతి మనిషిని, ప్రతి ఇంటిలో ఉన్న ఈ వాటర్ జీవజలం పరలోకం నుంచి 47 స్కేల్ చెప్పబడిన మాట ఆయన ఇంటి నుంచి వచ్చిన ఆ బలిపీఠం నుంచి వచ్చిన వాటర్ గా మనకి ఇచ్చి ఉన్నారు దేవాది. తని ప్రభా, నది నీళ్లు ప్రభా, ప్రవాహం దగ్గర ఆ దగ్గర మనం నాటబడితే నెల నెల కాపుదల దేవాతుడు చరించుగాక. ఈ నీటిని జీవంతో ఈ జీవంగా మారను గాక. నీవు తీసుకుంటున్న ఈ ప్రాణంకి నెమ్మది తెప్పరిలో కానీ దేవాది చరించును గాక. కృపై సమాధానం నీకు జరుగును, మహాశక్తికరం నీకు జరుగును గాక. గొప్ప కార్యం జరుగును గాక. శుభకార్యం జరుగును గాక. ఏమన్నా కూడా దేవాది ఈ నీరు తీసుకుంటున్న హృదయం దేవాదుడు దాహం, ఈ లోకం దాహం తీరుతుంది కానీ ఆత్మ దాహం కూడా దేవాద తీర్చును గాక. లోపల ఉన్న ప్రతి బలత తొలగిపోను గాక. మన పుట్టిలో జీవజాల నది ఉన్నది. జాన్ 7:37-38. దేవాది నామంలో ఏ వాటర్ తీసుకుంటారు, వాటర్ మన మాట వింటది. అన్నిటిలో స్వస్థత కూడా ఉంది. ఆమె అన్నిటిలో జీవకార్యం జరుగుతుంది. ఆమె చేదన మన బ్రతుకులు స్వస్థత కార్యం జరుగును గాక. నీళ్ళు తీసుకుంటున్నాం. మీకు మేలు కలుగును గాక. మీకు గాక. సమాధానం దేవాది మీకు గాక. ఏమైనా తీసుకోండి వాటర్. ప్రైజ్ ది లార్డ్.